నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మనం భోజనం చేసేటప్పుడు ఏం కూర, ఏమేమి వండారు, ఏంటి స్పెషాలిటీ అనేది మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాం కదా. మనకి నచ్చితే చక్కగా తింటాము, నచ్చకపోతే కొంచెమే తింటాము. ఇది జనరల్గా ఎవరింట్లోనైనా ఎవరైనా జనరల్గా చేసేది. భోజనాన్ని మంచి ఇంట్రెస్టింగ్గా చేయాలి అని అంటే తర్వాత వండే వాళ్ళకి ఎక్కువ టైము అనేది ఉండకపోవచ్చు. సో వండే వాళ్ళకి కొంచెం టైంని తగ్గించవచ్చు అని అంటే కనుక పొడులు చేసుకుని పెట్టుకుంటే ఇంట్లో ఒక వెరైటీ పొడి అనేది ఒక వెరైటీ అయిపోతుంది అనమాట. మనం భోజనం చేసేటప్పుడు ఫస్ట్ 2-3 ముద్దలు ఆ పొడితో అవిసె పొడి అని, లేకుంటే నువ్వుల పొడి అనేసి, లేకుంటే పుట్నాల పొడి అనేసి ఆ పొడితో కొంచెం 2-3 ముద్దలు ఫస్ట్ తిన్న తర్వాత వెజిటబుల్ కర్రీనో పప్పు అవి ఏదో ఒకటి మనం ఏది వండుకుంటే అది వేసుకుని తీసుకుంటే కనుక అక్కడ 2 వెరైటీల కింద అయిపోతుంది అనమాట. సో పొడి కూడా మనం కొంచెం నెయ్యి వేసుకుని తీసుకుంటూ ఉంటాం కాబట్టి అది చక్కటి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. సో పొడితో ఫస్ట్ ఆహారం తీసుకుంటే ఏంటంటే మనం ఆహారం కూడా ఎక్కువ తీసుకోము, ఎందుకంటే పొడి అనేది కొంచెం డ్రైగా ఉంటుంది. మన ఆహారము లోపలికి వెళ్ళిన తర్వాత అది కొంచెం వాల్యూమ్ పెరిగిన తర్వాత ఆహారం తక్కువ తినే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాల్యూమ్ పెరిగిన తర్వాత అంటే ఆల్రెడీ మనకి సెటైటీ వచ్చేస్తుంది, ఇంకా చాలు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని ఆహారం తక్కువగా తింటూ ఉంటాం. సో పొడులు వల్ల ఇది ఉపయోగము. సో మీకు అర్థమైపో ఉంటుంది ఈరోజు పొడి చేసి చూపించబోతున్నానని. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే నువ్వుల పొడి. నువ్వుల పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. నువ్వులు, ధనియాల పొడి, ఎండుమిర్చి, జీలకర్ర, చింతపండు, నూనె, వెల్లుల్లి, ఉప్పు అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఇంకా స్టార్ట్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ ఏంటంటే మనము నువ్వుల్ని వేయించుకోవాలి. సో ప్యాన్ పెట్టేసుకున్నాం. ఫస్ట్ నువ్వులు యాడ్ చేస్తున్నాను. నువ్వులు చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. సో భోజనంలో ఫస్ట్ మనకి నువ్వుల పొడి వేసుకుని కొంచెం తిన్నామనుకోండి, మనకి ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి లెగ్నిన్స్ అనే ప్రత్యేకమైనటువంటి ఒక ఫైబర్ ఉంటుందన్నమాట. అది ఏం చేస్తుందంటే మనం తీసుకున్న తర్వాత పొట్టలోకి వెళ్ళిన తర్వాత కొంచెం వాల్యూమ్ అనేది పెరుగుతుంది. అందుకని మనకి సెటైటీ వచ్చేస్తుంది అనమాట. అంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఓకే మనకి ఇంకా సరిపోతుంది ఇది అన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకని ఆహారం నియంత్రణ అనేది జరుగుతుంది అనమాట. అంటే పూర్తిగా మనము ఆహారం తీసుకోము, తగ్గించి తీసుకుంటూ ఉంటాము. సో ఇలా పొడులు అవి వేసుకుంటున్నప్పుడు మీరు మొదటే కొంచెము ఆహారము తగ్గించి ప్లేట్లో పెట్టేసుకుంటే దాన్ని పారేయన అవసరం లేదనమాట. సో ముఖ్యంగా అవిసె గింజల పొడి, అలాగే నువ్వుల పొడి, అలాగే పుట్నాల పొడి, ఏవైనా సరే ఇవన్నీ డ్రై ఐటమ్స్ కదా. పొట్లకు వెళ్ళిన తర్వాత వాటర్ పీల్చుకొని అవి చక్కగా వాల్యూమ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సరిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. సో రుచికరంగానే మనము ఆహారాన్ని తీసుకుంటూనే ఆహారాన్ని నియంత్రించుకోవాలి. సో ఇవి చిట్పట్లాడుతున్నాయి కదా. నువ్వులు తీసేసాను. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంతా కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చింతపండు, కొంచెము వేగాక జీలకర్ర, చక్కగా వేగిపోయి లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా క్విక్గా వేగిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మాడింది అనుకోండి ఏమవుతుందంటే మనకి మొత్తము పొడి అంతా కూడా టేస్ట్ మారిపోతుంది అనమాట. సో మిరపకాయలు,
మిరపకాయలు కూడా చక్కగా వేగించేసుకోవాలి. మిరపకాయలు వేగుతున్నప్పుడు దీంట్లోనే ధనియాల పొడి కొంచెం యాడ్ చేసేసుకుంటున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ధనియాల పొడి మాడకుండా ఉండాలి కాబట్టి. తర్వాత ఇందులో మనము వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటాము. గ్రైండ్ చేస్తున్నప్పుడు మనము ఉప్పు యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇవి చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ నేను ధనియాల పొడి తీసుకున్నాను. యాక్చువల్గా ధనియాలు తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ధనియాల పొడి తీసుకున్నందుకే నేను మిరపకాయతో పాటు దాన్ని వేయించేసాను అనమాట. ధనియాలు కనుక తీసుకుంటే సపరేట్గా డ్రై రోస్ట్ చేసేసుకుని తీసుకోవచ్చు అనమాట. మనం మెంతులు ఎలా వేయించుకున్నామో అలాగే ధనియాలు కూడా వేయించుకోవాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొలతలు అనేవి మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కొలత ప్రకారంగా తీసుకుంటేనే ఎప్పుడు చేసిన పొడి అదే రకంగా వస్తుంది, ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది అనమాట. సో దీని నిండా మనము నువ్వులు తీసుకుంటే కనుక సేమ్ అమౌంట్ మనము ధనియాలు తీసుకోవాలన్నమాట. సో సేమ్ ధనియాలు తీసుకోవాలి, సేమ్ నువ్వులు తీసుకోవాలి, సేమ్ మిరపకాయలు తీసుకోవాలి. మిరపపొడి కాదు, మిరపకాయలు కూడా ఇంతే వాల్యూమ్ తీసుకోవాలి. దానికి 1/4 ఏమో చింతపండు తీసుకోవాలి. అంతే, 1/4 కంటే తక్కువ కొంచెం వెల్లుల్లిపాయలు ఒలిచేసి వాటిని వేయించిన అవసరం లేదనమాట. ఒలిచేసేసి అందులో కలిపేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇవన్నీ కూడా వేయించేసుకుని మనం చక్కగా గ్రైండ్ చేసుకుంటే ఫెంటాస్టిక్, చాలా చక్కటి పొడి రెడీ అయిపోతుంది. చాలామంది చేసేది ఏంటంటే చింతపండు జనరల్గా చాలామంది వేయరు అనమాట. చింతపండు వేయటం వల్ల ఏంటంటే అరుగుదల అనేది బాగా ఇంప్రూవ్ అవ్వటమే కాకుండా ఆ పొడి యొక్క రుచి అనేది చక్కగా ఉంటుంది అనమాట. సో చింతపండు యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఇక్కడ చల్లారిపోయింది కదా, దీన్ని మనము గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో కొంచెము ఉప్పు, చక్కటి అరోమా. ఎందుకంటే ఇందులో అన్నిటికంటే ఫస్ట్ వచ్చే అరోమా ఏంటంటే మనకి నువ్వులు, తర్వాత మిరపకాయలు, ఇంకా వెల్లుల్లి, ఇవి కలిపి ఎంత చక్కటి అరోమా వస్తుందంటే ఇమీడియట్గా చక్కగా వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకుని కొంచెం అంత నెయ్యి యాడ్ చేసుకుని తీసుకోవాలనేసి అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది అరోమా ఇది. ఇది నువ్వు పొడి కాబట్టి మనము నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. చిన్న జార్ కాబట్టి నేను 2 భాగాల కింద దీన్ని మిక్స్ చేశాను. ఇలాగే దీంట్లో మనం మిక్స్ చేసేసుకుందాము. సో చక్కగా సర్వ్ చేసేసుకుందాము. చాలా ఎక్సలెంట్గా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. టేస్ట్ ఆల్రెడీ చేసేసట్టు ఇది. చక్కగా సర్వ్ చేసుకుందాం ఫస్ట్ దీన్ని. నువ్వుల పొడి రెడీ అయిపోయింది. నువ్వుల గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. నువ్వుల్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటంతో ఇవి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉండటంతో ఇవి ఎముకలను బలపరుస్తాయి. జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇది ముఖ్యంగా ఎముకలు బలహీనపడటం సమస్య ఉన్న వారికి మేలు చేస్తుంది. నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్ధకాన్ని తగ్గించటంలో మరియు ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయటంలో సహాయపడతాయి. ప్రోబయోటిక్ లక్షణాలు కలిగి ఉండటంతో పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నువ్వుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలవు. నువ్వుల్లోని మెగ్నీషియం రక్తంలో ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధం చేస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు నిత్యం నువ్వులను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. చూసారు కదండి, నువ్వుల పొడి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. నువ్వులు రెగ్యులర్గా తినడానికి ఇది ఎక్సలెంట్ మెథడ్. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.